స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మనందరం మరొకసారి ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నారని, ఆయా సందర్భాల్లో ఆయా సమయాలలో మీరు చెబుతున్న మాటలు విని నేను చాలా సంతోషిస్తూ ప్రోత్సహించబడుతూ ఉన్నాను. ప్రియులారా, మరి కార్యక్రమాల కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయండి. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయండి. అలాగే మీరు ఈ కార్యక్రమాలు చూస్తూ మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు ప్రభు రాకడ కొరకై కట్టుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది, వాక్య ధ్యానంలోకి వెళదాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అంటే అర్థం ఏంటి? సంపూర్ణత అనగా మనందరము కూడా ఒకప్పుడు లోకంలో పాపంలో ఉన్నవారం. ఎప్పుడైతే వాక్యం చేత దర్శించబడి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వస్తామో అప్పటి నుంచి మనకు ఆత్మీయ జీవితం ప్రారంభించబడుతుంది. ప్రారంభించబడిన ఆత్మీయ జీవితంలో క్రమక్రమంగా ఎదుగుతూ ఉండాలి. క్రమక్రమంగా ఎదుగుతూ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని సరిచేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనము సంపూర్ణతలోకి రావాలి. ఇప్పుడు సంపూర్ణత అనే మాటకి అర్థం ఏమిటంటే లోపం లేని క్రైస్తవ జీవితం. లోపం లేని క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న అద్భుతమైన సత్యం. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవు రక్షణ పొందిన అనుభవంలో ఉన్నావా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ప్రార్థనకు వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, సేవకులు మీ ఇంటికి పిలుచుకున్నా, నువ్వు సేవకుని ఎంత ప్రేమించినా అది కేవలము మనసులో తృప్తి వరకే సరిపోతుంది, కానీ దేవునికి అది ఎంత మాత్రం సరిపోయేది కాదు. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి అని అంటే మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి రావాలి. లేదండి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నానండి, లేకపోతే మా నాన్నగారు పాస్టర్ గారు, లేకపోతే మా తాతగారు పాస్టర్ గారు, లేకపోతే మా అమ్మ ఎంతో భక్తిపరురాలు, నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబులు ఇస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఇవన్నీ కూడా నీ రక్షణతో సమానమైనవి కాదు. మొట్టమొదట ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే రక్షణ పొందటం. రక్షణ పొందటం అనగా నీవు దేవుని కుటుంబంలో జన్మించటం. దేవుని కుటుంబంలో జన్మించకుండా దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తివి కాకుండా, నువ్వు క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తివి కాదు కావాల్సింది, దేవుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అవ్వాలి. క్రైస్తవ కుటుంబానికి చెందినంత మాత్రాన క్రైస్తవులం కాదు. ప్రియులారా, క్రైస్తవం ఎటువంటిదనంటే క్రైస్తవులకు పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు. ఇతర మత సంబంధమైన విషయాలు ఎలా ఉంటారంటే వారికి అనగా ఇతర మతాలకు సంబంధించిన తల్లిదండ్రులకు జన్మిస్తే ఆ మతం మన జీవితానికి లేకపోతే మనకి తోడయ్యే అవకాశం ఉంటుంది. క్రైస్తవం అలాంటిది కాదు. క్రైస్తవ్యం అనేది పుట్టుక క్రైస్తవం అనేది బైబిల్ చెప్తున్న విషయం కాదు. క్రైస్తవ్యం అనగా
ఎప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవురాలు అవుతారు అని అంటే మారు మనసు పొంది బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు క్రైస్తవంలోకి రావటం జరుగుతుందన్నమాట. క్రైస్తవ వ్యక్తి అవుతావు, దేవుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి అవుతావు అన్నమాట. అలా లేకుండా నీవు కేవలము నేను మారు మనసు పొందను, బాప్తీసం తీసుకోను, నేను కార్యక్రమాల్లో పాల్గొంటాను, ఇవన్నీ కూడా రక్షణతో ఉపయోగకరమైనవి కాదు, లేకపోతే రక్షణతో సమమైనవి కాదు. ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలి. లేదు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు చూసావు, రక్షణ పొందిన తర్వాత చేయాల్సినవి అవన్నీ కూడా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, నీవెవరివైనా సరే వాక్యం ఏం చెప్తున్నది అని అంటే మారు మనసు పొంది బాప్తీసు అనుభవంలోకి రావాలని చెప్తా ఉంది. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొంది బాప్తీసు అనుభవంలోకి రావాలి. మారు మనసు అనేది మన ఇష్టపూర్వకమైనది. మారు మనసు అనేది మనలో జరిగిన కార్యం అన్నమాట. చాలామంది బలవంతపు మత మార్పిడి అంటారు. అది చాలా వాక్యానికి అలాగే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన మాట. అది బలవంతపు క్రైస్తవ్యం అనేది లేదు, బలవంతపు మత మార్పిడి అనేది లేదు. ప్రియులారా, నీ ఆత్మ నిన్ను బలవంతం చేస్తే తప్ప, దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తే తప్ప, ఏ మనిషి కూడా నిన్ను బలవంతం చేస్తే నువ్వు క్రైస్తవులకు రావటం అది దేవుని చిత్తం కాదు. ఆ విధంగా ఒక వ్యక్తి క్రైస్తవ వ్యక్తిగా మారలేరు, అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒకవేళ బాప్తిసం తీసుకున్న బలవంతంగా, పిల్లరా, క్రైస్తవ జీవితం జీవించడం మళ్ళీ తేలికైనది కాదు. రక్షణ పొందటం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది ఏంటిదనంటే రక్షణను కొనసాగించుకోవటం. కాబట్టి రక్షణ కొనసాగించుకునే జీవితం లేకుండా రక్షణ పొందే ఉపయోగం ఏముంది? స్కూల్లో జాయిన్ అవ్వటం మంచి విషయమే, కానీ చదువుకోకుండా స్కూల్లో జాయిన్ అయ్యే ఉపయోగం ఏముంది కదండి? అలాగే మనము కూడా రక్షణ పొంది దేవుని బిడ్డలుగా వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడే ప్రియులారా అది నిజమైన క్రైస్తవ జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటుండగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన లోపాలు లేకుండా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు లోపాలను సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్న కొలది, దేవుని వాక్య గ్రహింపు వస్తున్న కొలది మనము మన జీవితాన్ని దిద్దుకుంటూ సరిచేసుకుంటూ నూతనపరచబడుతూ రిలేరా ఆధ్యాత్మిక జీవితంలో దినదినము సంపూర్ణతలోకి మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. అందుకనే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇది రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితంలో చాలా కీలకమైన విషయం. మనము సంపూర్ణులం కావాలనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణులం కావాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది అనే సంగతుల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనము విశ్వాసంలో పరిపూర్ణులం కావాలి అనే సంగతుల గురించి ఇదివరకు ధ్యానం చేశాం. ప్రస్తుతం మనం నమ్మకత్వంలో సంపూర్ణులం కావాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఏ ఏ విషయాల్లో మనం నమ్మకస్తులం కావాలి అనే సంగతుల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. అప్పగించిన పనిలో మనము నమ్మకస్తులం కావాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన తర్వాత ఇందాక నేను చెప్పాను, మనము లోపం లేని క్రైస్తవ జీవితం జీవించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందిన తర్వాత మనమంటూ చేయవలసిన పనులు ఉన్నాయి. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి పనిచేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో పనిచేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని కుటుంబంలో పనిచేసే వ్యక్తిగా ఉండాలి. ఆ బాధ్యత ప్రభు మన మీద పెట్టాడనమాట. కాబట్టి దేవుడు మనకంటూ ఏ పని అప్పగించాడో దాన్ని గుర్తెరిగి ఆ పనిని మనము సంపూర్ణం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు,
యోహాను సువార్త 17:4 చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా చేసి నేను మహిమపరిచాను అని చెప్పాడు. ఎంత చక్కని మాట. చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో, అప్పగించావో, ఆ పనిని నేను సంపూర్ణముగా చేసి నిన్ను భూమి మీద మహిమపరిచాను అని చెప్పి యేసు ప్రభు వారి తండ్రితో 17వ అధ్యాయంలో చేస్తున్న ప్రార్థనలో పలికిన మాట. కాబట్టి దేవుడు మనకంటూ ఏ పని ఇచ్చాడో ఆ పనిలో మనము నమ్మకస్తులుగా ఉండాలి అని చెప్పుకున్నాం. ఒక వ్యక్తి అప్పగించిన పనిలో శ్రద్ధ లేకపోవటం, అప్పగించిన పనిని సరిగ్గా చేయలేకపోవటం అనేది మనము చూస్తూ ఉన్నాం. చూడండి, భౌతిక సంబంధమైన పనులైతే బ్రహ్మాండంగా చేస్తున్నారు, చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు, మంచిది, పని చేయాలి, తప్పేమీ కాదు. అదే సమయంలో మనము ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉండాలంటే దేవుడు మనకంటూ ఏ పని అప్పగించాడో ఆ పనిని శ్రద్ధగా చేయాలి, చేసి ఆ పనిని మనం నెరవేర్చాలి. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేకపోవడానికి కారణాలు ఏంటి? శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. వింటున్నారు కదా. మనము అప్పగించిన పనిలో నమ్మకస్తులమై ఉండాలి. కానీ మరి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా? ఆ పనిని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా అంటే అసలు పని చేస్తే కదా మహిమ కలుగుతానికి. ఆ పనిలో నమ్మకత్వం ఉంటేనే కదా. చాలామంది దేవుని పనిలో నమ్మకత్వంగా ఉండట్లేదు. కారణం ఏంటి అనే విషయాలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవుని పనిలో నమ్మకంగా ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అని అంటే, మొదటిగా మనం చెప్పుకున్నాం సొంత పనిని ప్రేమించుట. రెండవది పని యొక్క విలువ తెలియకపోవట, దేవుని పని యొక్క విలువ తెలియకపోవట. చాలామంది దేవుని పని విషయంలో ఎటువంటి ఫీలింగ్, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారనంటే జీతము లేని పని అన్నట్లుగా దేవుని పనిని గురించి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ అది శుద్ధ తప్పు, అది సరైనది కాదు. ఎందుకు అనంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. ఏమనంటే వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాను అని. జీతము నా దగ్గర సిద్ధంగా ఉన్నది అని చెప్పాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే కూలి వాని కూలి బిగబట్టవద్దు అని చెప్తుంది. ఇన్ని మాటలు చెప్పిన ప్రభు దేవుడు తన పనిని ఆయన ఊరక చేయించుకుంటాడా? ఉచితంగా చేయించుకుంటాడా? లేదే. ప్రియులారా, జీతము ఉన్నది. దేవుని పని చేస్తే జీతం అన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ వారితో చెప్పిన మాట, మిమ్మును ఎవరైతే చేర్చుకొని కిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో దానికి కూడా ఏం దొరుకుతుందంటే ప్రతిఫలము దొరుకుతుంది అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు తన పనిని మన చేత ఊరక చేయించుకోడు. ఆయన ఖచ్చితంగా మనము చేసిన పనికి జీతం ఇస్తాడు. అయితే మనం ఏ పని చేయాలి? దేవుడు మనకు అప్పగించిన పని చేయాలి. దేవుని సేవకులు మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. ఆ పనిలో నమ్మకస్తులంగా ఉండాలి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మూడవది సోమరితనం. నాలుగవది ఆత్మీయ గుడ్డితనం. ఈ విషయాల గురించి ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ దినాన్ని మనం 5వది జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి దేవుని పనిని శ్రద్ధగా చేయలేకపోవటానికి, అప్పగించిన పనిని నమ్మకంగా చేయలేకపోవడానికి కారణాలు ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటను ఎదురు తీసుకొస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎంత చక్కని మాట. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎంత చక్కని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ నిపుణత అనే మాట మనకి కనబడుతూ ఉంది. మనకు దేవుడు ఒక పని అప్పగించాడు అని అంటే ఆ పనిలో మనం ఏమై ఉండాలంటే నిపుణతను కలిగి ఉండాలి. మనము దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ పని నాది, ఈ పని నేను జాగ్రత్తగా చేయాలి, ఈ పని నేను జాగ్రత్తగా చేస్తే ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఈ పని ద్వారా నేను చేసి జీతం పొందటం ముఖ్యం కాదు,
జీతం అనేది ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే జాగ్రత్తగా వినాలి ప్రియులారా, దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేస్తున్నా, ఒకవేళ సేవలో ఉన్నా సరే, మనం ఎవరమైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పనిని నమ్మకంగా చేయాలి. అయితే నమ్మకంగా సరిపెట్టుకోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము చేయుచున్న పనిని ఇది నా పని అని అంటుగా శ్రద్ధగా చేసి ఆ పని ద్వారా దేవునికి మహిమ కలగాలి అనే సదుద్దేశంతో మనము దేవుని పని చేయాలి. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏమండి దేవుని సేవకులు ఒక పని అప్పగించి పని చేయమని చెప్తే ఆ పనిలో ఏదైనా లోపం కనపడి చెబితే అలుగుతారు, లేకపోతే కోపడతారు, లేకపోతే ఇంకొక చేత ఎవరు చేపించుకో అని ఎదురు తిరుగుతారు. సోదరులారా, అది మంచి పద్ధతి కాదు. ఈ రీతిగా అలిగి ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి మందిరాలకు మానుకొని ఇంకో మందిరాలకు పోతున్న వ్యక్తులు క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారో. ఒకవేళ తొందరపాటుతో దేవుని సేవకుడు కోపడినా, ఏమండి సౌలు దావీదు మీద కోపడినంతేమి కాదు కదా. సౌలు దావీదు మీద ఎంత కోపడ్డాడు, ఏ లోపం లేకుండానే, ఏ తప్పు లేకుండానే. సౌలు దావీదును చంపేయాలనుకున్నాడు కదా, పరిపాలన పక్కకు నువ్వు పెట్టేసేసేసి దావీదును తరవటమే తన ప్రాముఖ్యమైన పనిగా, ప్రధానమైన పనిగా ఎంచుకొని తిరిగాడు కదా. అంతగా నీ మీద ద్వేషంతో ఉన్నారా సేవకులు, తల్లిదండ్రులు, దేవుడు? కాదే, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కదా. ఏదో చిన్న చిన్న తొందరపాట్లు బట్టి నువ్వు మందిరానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి నీ జీవితాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నావు? సోదరులారా, జాగ్రత్తగా వినండి. నువ్వు చేసిన పని ద్వారా దేవునికి మహిమ రావాలి, నువ్వు చేసిన పని ద్వారా దేవునికి ఘనత రావాలి. దాని కొరకు నువ్వు ఎంత శ్రమైనా పడాల్సిందే. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పని విషయంలో కొన్ని లోపాలు చెప్పినప్పుడు సరి చేసుకొని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ నిపుణతను పెంచుకోవాలి. దేవుని పని విషయంలో, ఏ పని విషయంలో సరే ప్రియులారా జాగ్రత్తగా వినాలి. మనం ఎప్పుడైతే అటువంటి నిపుణతను పెంచుకుంటామో ఇక్కడ చెప్పబడుతుంది, అటివాడు అలుపులైన వారి ఎదుట కాదట, రాజుల ఎదుటనే నిలబడతాడని వాక్యం చెప్తుంది. అబ్బా, ఎంత ధన్యకరమైన విషయం ప్రియులారా. అనగా మనము అంతగా హెచ్చించబడతాం, అంతగా ఘనపరచబడతాం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దయచేసి శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొందరు జీవితాలను మెదుడు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నిపుణత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చెప్తాను, అదేంటంటే కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, భౌతిక జీవితంలో కూడా. సోదరుడా జాగ్రత్తగా విను. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిర్ణయించబడిన పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నిపుణతను కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. దాని ద్వారా దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, నీకు ఘనత, నీకు హెచ్చింపు అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. దీనిలో నుంచి నేను మీతో కొన్ని సత్యాలు మాట్లాడడానికి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తుల జీవితాల మీద తీసుకొస్తాను. చూడండి, రాజులు మొదటి గ్రంథం 11:28 చదువుకుందాం. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. గమనించారా ప్రియులారా? ఇక్కడ మనకి యరొబాము అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఈ యరొబాము సొలొమోను కాలంలో ఉన్న వ్యక్తి. సొలొమోను పరిపాలన చేస్తూ ఉంటుండగా ఆ రోజుల్లో ఇతను ఒక చక్కని అధికారిగా నిర్ణయించబడ్డాడు. యోసేపు సంతతి వారి మీద ఒక అధికారిగా నిర్ణయించబడ్డాడు. అది కూడా ఎక్కడ? భారమైన పని మీద, భారం, కష్టంతో కూడిన పని దగ్గర ఇతను ఒక అధికారిగా నిర్ణయించబడ్డాడు. అంటే ఎంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అలాగే ఇతను ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇతను రాజు ఎదుట నిలబడ్డాడు. రాజుగారి ద్వారా హెచ్చించబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. సొలొమోను రాజు ద్వారా హెచ్చించబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. గమనించారా సోదరులారా? ఎందును బట్టి అని అంటే యరొబాము తన పని విషయంలో నిపుణత కలిగినవాడు, శ్రద్ధ కలిగినవాడు. అతని శ్రద్ధ అతనిని ఒక నిపుణునిగా చేసింది. అనగా
అధికారిగా చేయటం అంటే అర్థం ఏంటి? ఆ అధికారిగా ఉన్న వ్యక్తి పని చేపించాలి. పని చేపించడం మాత్రమే కాదు, ఆ పని చేస్తూ ఉంటుండగా వారు ఎలా పని చేయాలో, ఎక్కడ లోపం ఉందో వాటన్నిటిని కనుగొనాలి, సరిగ్గా చేపించాలి. ఆ పని పూర్తి అవ్వటం ముఖ్యం కాదు, కానీ సంపూర్ణంగా ఎటువంటి లోపం లేకుండా పని పూర్తి అవ్వటం అనేది ముఖ్యమైనది. ఆ రీతిగా చేపించే వ్యక్తి అధికారి. అంటే ఈ యవనస్తుడైన యెరొబాము తన పని విషయంలో ఎంత నిపుణత గలవాడో కాబట్టే రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు ద్వారా హెచ్చించబడిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యెరొబాము అనే వ్యక్తి ఆ రీతిగా తన పని విషయంలో శ్రద్ధ కలిగిన వాడై ఉండటను బట్టి రాజు ద్వారా హెచ్చించబడ్డాడు. క్రైస్తవ దేవుని బిడ్డలారా, మనకు సాక్ష్య అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దేవుని వాక్యం చెప్తుంది. ఏ పని చేసినానో లాభం కలుగుతుందని రాయబడింది. ఏ కష్టం చేసినా, ఏ పని చేసినా మనకు లాభం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏ పని చేసినా ఆ పనిలో శ్రద్ధ, నమ్మకత్వం, అలాగే నిపుణతను పెంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు. అధికారిగా నిర్ణయించబడుతూ ఉండేవాడు. బానిస అధికారి అవుతుండేవాడు. తనను కొనుక్కొనిన ఇంట్లో బానిసలున్న ఆ గృహంలో బానిసల మీద అధికారిగా పై విచారణ చేయే వ్యక్తిగా యోసేపు జీవితం మనకు కనబడుతుంది. ఈవెన్ జైల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయన అధికారం చేసే వ్యక్తిగా మారాడు. జైల్లో ఉన్న ఖైదీలను అతని చేతికి అప్పగించారు. చూశారండి, ఇక ఏకంగా అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు, అతని యొక్క సామర్థ్యతను బట్టి దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసేసేసాడు. ఫరో తర్వాత వ్యక్తి ఎవరు అని అంటే యోసేపు. ఎందుకని అనంటే ప్రియులారా, తన పనిలో నిపుణతను సంపాదించుకున్నాడు. సోదరి సోదరులారా, నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నీవు దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునికి కీర్తి, ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేకాని నువ్వు చేస్తున్న పని విషయంలో దేవునికి అవమానం తీసుకురాకూడదు. దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యక్తిగా పని చేయకూడదు. ఆఫీసుల్లో పని చేస్తున్నావా? నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. ఒక గవర్నమెంట్ జాబులో ఉన్నావా? ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచాలకు ఏమండి, అలాగే దేవుని వాక్యానికి భిన్నమైన పద్ధతులు నీ జీవితంలోకి రానివ్వకూడదు. నువ్వు చేసే పని ద్వారా దేవునికి మహిమ రావాలి. అవినీతి, దుర్నీతి నీ జీవితంలో అవకాశం ఉండడానికి వీల్లేదు. వాటిని ఖచ్చితంగా నీ జీవితంలో తీసివేసేసిపోవాలి. డబ్బు కాదు ప్రధానం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి. దావీదు తన జీవితంలో చాలా నమ్మకస్తుడు. అప్పగించిన పనిలో ఏమండి మంచి నమ్మకత్వం కలిగిన వాడు. ఏ పనిలోనే సరే నిపుణతను సంపాదించేవాడు. వాయిద్యం వాయిస్తే చమత్కారంగా వాయించేవాడు. అంటే ఎంత వినసొంపుగా వాయించేవాడో నిపుణత. ఏ పని అప్పగించిన విజయంతో వెనక్కి వచ్చేవాడు, కానీ ఉసూరు మొహం వేసుకుని వెనక్కి వచ్చేవాడు కాదు. దావీదు చాలా అద్భుతమైన నిపుణత కలిగిన వ్యక్తి. అందుకని అంతకంతకు వర్ధిల్లాడని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనల్ని ఆశీర్వదించేది దేవుడు, మనల్ని దీవించేది దేవుడు. భక్తుడైన దావీదు గారు పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. సోదరి సోదరుడా, దయచేసి జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఏమిటి ఆ మాట అని అంటే, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా డబ్బు కొరకు కకృతి పడగాకు, పేరు ప్రఖ్యాతుల కొరకు కకృతి పడగాకు, ప్రమోషన్ల కొరకు కకృతి పడగాకు. ఒకని హెచ్చించుట, ఒకని దీవించుట, వర్ధిల్ల చేయుట అది దేవుని చేతిలో పని. యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థానం వర్ధిల్ల చేయబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. నమ్మకత్వం దేవుని పిల్లలమైన మన జీవితాల్లో చాలా విలువైనది. సోదరి సోదరుడా, జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కొరకు కకృతిపడి చాలామంది అపవిత్రతలోకి వెళుతున్నారు. డబ్బు కొరకు కకృతిపడి నీతిని పోగొట్టుకుంటున్నారు. అవినీతిమయమైన జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది దేవునికి మహిమ వస్తుందా? నీవు
జాగ్రత్తగా వినండి. మనం చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే, తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా అతడు అల్పులైన వారు ఎదుట కాదు రాజులు ఎదుటే నిలబడునని. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. రాజులు ఎదుట నిలబడటం కొరకు పక్కదారులు గుండా వెళ్ళి వారి ఎదుట నిలబడాలనుకోకూడదు, హెచ్చించబడాలనుకోకూడదు, వర్ధిల్లాలనుకోకూడదు. అబద్ధములు ఆడి సంపాదించినది ఊపిరితో సాటి అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఊపిరిపోయిన దానితో సమానం అని, చచ్చిన దాంతో సమానం. కాబట్టి అటువంటి పరిస్థితులు దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. చదువుకుంటున్నావు, నీ చదువులో నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. కాపీలు కొట్టకూడదు, అది మంచిది కాదు. ప్రియులారా, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకత్వం మన జీవితంలో చాలా విలువైనది. నీ పనిలో నమ్మకత్వం చాలా విలువైనది. తద్వారా నువ్వు నిపుణతను సంపాదించుకుని ఏమవుతావంటే హెచ్చించబడతావు. ఇక్కడ నేను చాలా ముఖ్యమైన మాట చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అదేంటంటే, మనము రాజుల ఎదుట నిలబడటం మీద కంటే కూడా రాజులకు రాజైన దేవాది దేవుని ఎదుట నిలబడాలనే దృష్టి మనకు కావాలి. ఆ ఆలోచన మనకు కావాలి, ఆ తలంపు మనకు కావాలి. మనము ప్రతిరోజు కూడా ప్రభు ఎదుట నిలబడుతూ ఉండాలి, అనగా ఆయనతో గడుపుతూ ఉండాలి కదా. నువ్వు పాపం చేసి, అవిధేయత చేసి, ఏమండి మాటలు మార్చేసేసి, అబద్ధాలు ఆడి దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతావు? ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఎలా బైబిల్ చదవబుద్ధి అవుతుంది? ఎలా దేవుని స్తుతించగలుగుతావు? నువ్వు అబద్ధాలు ఆడి సంపాదించి మంచి మంచి వస్తువులు, వాహనాలు కలిగి ఉండి ఇవి దేవుడు నాకు ఇచ్చాడని చెప్పగలుగుతావా? అపవాది ఎదుట దేవుని నామానికి ఎంత అవమానం. నీ అవినీతి ఎరిగిన వ్యక్తుల ఎదుట దేవుని నామానికి ఎంత అవమానం. దేవుని బిడ్డ, దయచేసి శ్రద్ధగా ఈ మాట వినండి. మనము దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఇది మన పట్ల దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు ప్రియులరా, నమ్మకస్తులమై ఉండి నిపుణతను పెంచుకొని దేవుని వలన మనం హెచ్చించబడాలి, దేవుని వలన మనము ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, యెరోబాము వలె దేవుని వలన మనం హెచ్చించబడేటట్లుగా ఉండటం కొరకు మన వ్యక్తిగత జీవితాలను దిద్దుకుందాం, సరిచేసుకుందాం, సిద్ధపడదాం. అటు మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఆ ప్రకారంగా జీవించినట్లు మాకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు కదా నాయన. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. అనారోగ్యాలతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. విశేషంగా మీ రాజ్యం కొరకే, మీ రాకడ కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. ఆశీర్వదించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.